పరలోకంలో ఉన్న మా ప్రభువా, మిమ్మల్ని మేము పరిశుద్ధపరచుటకు మీ రాజ్యం రావాలి. యేసును నేనిప్పుడు ప్రార్థిస్తున్నాను. మీ ఆజ్ఞను మేము పాటిస్తాం. పరలోకంలో మీ ఆజ్ఞను పాటిస్తున్నట్టే భూమి మీద కూడా మీ ఆజ్ఞను పాటిస్తున్నట్టు 3 పూటలా మాకు ఆహారాన్ని ఇవ్వండి. తప్పు చేసిన వారిని క్షమించు, అలాగే నన్ను కూడా. బాధలు పడకుండా దుష్ట శక్తుల నుంచి మమ్మల్ని కాపాడు. నా ప్రభువా, రాజ్యము, గౌరవము, మహిమ ప్రతి చోట ఉంటాయి. పరలోకంలో పరిశుద్ధం చేసినట్టే ఈ భూమిని కూడా నువ్వు పరిశుద్ధం చేయాలని, ఎల్లప్పుడూ మేము నిన్ను స్మరిస్తూ ఉండాలని, నీ రాజ్యంలో మేము సుఖంగా ఉండాలని. హలో, రే ఎక్కడున్నావురా? త్వరగా రారా. రే అక్కడ కాదు, అక్కడ కుక్కలు ఎక్కువగా ఉంటాయిరా. రే ఇలా చూడు, మన నారాయణ ఇంటి పక్కన ఒక గ్రౌండ్ ఉంది కదా, నువ్వు అక్కడికి వచ్చేసాయి. త్వరగా వచ్చాయి. వాడు వచ్చిన తర్వాతే మొదలు పెట్టాలి. మనుషులెవరూ నడవని చోట అది దొరికిందని పోలీసుల విచారణలో తేలింది. తిరుచిలో ఉన్న ప్రజలందరూ భయభ్రాంతులకు లోనయ్యి ఎంతో ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కూడా ఈ కేసుని వదిలేశారు.
డెల్టా 3 ఇన్ఫర్మేషన్ కరెక్టే. నేను ఇప్పుడు ఆ ఏరియాలోనే ఉన్నాను. బ్లాక్ జీప్ KA 19EQ 1824. హలో లీనా, నువ్వెక్కడున్నావు? ఆఫీస్లో నేను చెప్పిన ఆ యూరోపియన్ టీమ్స్ ఇక్కడ ఉన్నారు. రేపు నువ్వు వస్తావు కదా? రేపు అక్కడికి వద్దామని ప్లాన్ చేశాను. 1 వీక్ అక్కడే ఉంటాను. ఎవరు? అదే అరుణ్. ఆహా. ఇలా చూడు, రేపు ఏదోలా వచ్చాయి, నాకు నిన్ను చూడాలనుంది. ఓకే ఓకే. మ్. ఆ? టూర్ ఆపరేటర్ని కావటం వల్ల కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రూమ్ స్టే కూడా మనకి ఫ్రీనే. ఊరికే కాదు, మ్? లాస్ట్ మంత్ 8 మంది గ్రూప్ ఇక్కడికి వచ్చి స్టే చేశారు. మ్, సూపర్, చాలా బాగుంది. ఆ గ్రూప్ తిన్నగా మాల్కి వెళ్ళిపోతున్నారు. ఓ. నేను కూడా వాళ్ళతోనే వెళ్దాం అనుకుంటున్నాను. మ్, నువ్వు ఇలా ఊళ్ళో తిరుగుతూనే ఉండు. మనం ముందు సెటిల్ అవ్వాలి కదా, ఆ తర్వాతే మనం లవ్ చేసిన విషయం ఇంట్లో చెప్పగలం. మ్యామ్, హ్మ్? గుడ్ మార్నింగ్. హ్మ్. మీ స్టడీ లీవ్స్కి కావలసిన ఎక్స్టెన్షన్ ఈ వారమే కన్ఫర్మ్ అవుతుంది. హోమ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. నా వైపు నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ మ్యామ్. మ్. సో దీని తర్వాత 1 ఇయర్ వరకు ఏ డ్యూటీ ఉండదు. ఎస్. ఇది అన్అఫీషియల్ కాబట్టి మిమ్మల్ని ప్రైవేట్ స్పేస్లో మీట్ అవుదామని అన్నాను. మీరు సెలెక్ట్ చేసిన రీసెర్చ్ టైటిల్ నన్ను కన్విన్స్ చేసింది. మహిళలు ఇంకా అణిచివేయబడ్డ వారి నేరాల్ని ఆపడం, రైట్? ఎస్ మేడం. ఆంధ్రాలో మెటర్నిటీ డెత్స్ మిగతా స్టేట్స్తో కంపేర్ చేసి చూసినప్పుడు ఇది చాలా తక్కువగా ఉందని మీకు తెలుసు కదా? లాస్ట్ ఇయర్ 45 కంటే పైన. ఎస్. ఇప్పుడు కొన్ని రోజులుగా ఆంధ్రాలో కొన్ని హాస్పిటల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటాను. ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రా మెడికల్ కాలేజీలో, గైనక్ వార్డులో. రాత్రి సమయంలో తను ఏదో చూసి తను భయపడిందని రిపోర్ట్లో రాసుంది. కొద్ది రోజుల క్రితమే గోదావరిలో దూకి 2-3 పిల్లలు ఆత్మహత్య చేసి చనిపోయారని రిపోర్ట్ వచ్చింది. అన్నీ కూడా మెటర్నిటీ రిలేటివ్స్ డెత్సే. ఇవన్నీ నేను నోటీస్ చేయడానికి గల కారణం, నాకు మొదట్నుంచి ఒక్క ఆధారం కూడా దొరకడం లేదు ఈ కేస్ డీటెయిల్స్ గురించి. ఆ తర్వాత నేను కొన్ని ఎంట్రీ-పూల్ స్టడీస్ని చదివాను. 1980s హంగేరీలోనూ, అదేవిధంగా కొన్ని యూరోపియస్ కంట్రీల్లోనూ ఇలాంటి రిపోర్ట్స్ వచ్చాయి. ఒకే చోట ఒకే విధంగా చనిపోయిన ఆడవాళ్ళు, అది కూడా అందరూ ప్రెగ్నెన్స్ పీరియడ్లో ఉన్నప్పుడు. మొదట్లో అది ప్రెగ్నెన్స్ బ్లీడింగ్ అనుకున్నా, ఆ తర్వాత యూరోప్లో చాలా కంట్రీస్లో రిపోర్ట్ చేసిన తర్వాత దీన్ని నోటీస్ చేశారు. ఆ విచారణలో ఇదేదో తీవ్రవాదుల పని అయ్యుంటుందని వాళ్ళు కనిపెట్టినట్టున్నారు. కానీ ఎలాంటి చావు హోమ్సైడ్ లిస్టులో రాదని ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేదు. బట్ ఆ ట్రిగర్ స్టాప్ అయింది. నాకు తెలిసి ఇది చట్టానికి విరుద్ధంగా జరిగే హత్యలు. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంభవానికి నేను చెప్పిన ఆ యూరోపియన్ కేస్ మధ్య ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. ఎక్కడో తప్పు జరుగుతోంది. అలాగే ఈ అనానిమస్ మెయిల్స్, కాన్స్పరెన్స్ థియరీని పెట్టి మనం ఈ విచారణ జరపలేం కదా.
ఎందుకంటే ఇక్కడ నిజమైన ఎవిడెన్స్ ఏవీ లేవు. మీరు ఈ రీసెర్చ్ ప్రారంభించడానికి ముందు పైలట్ స్టడీ అన్న పేరుతో కొన్ని రోజులు మాత్రం స్పెండ్ చేయొచ్చు కదా. ఎస్ మ్యామ్, వినడానికి చాలా బాగుంది. మ్. ఓకే దెన్, నేను ఒక మనిషిని మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. కార్తీక్ సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు, కానీ ఇప్పుడు ఆ పని చేయడం లేదు. ఇప్పటికీ డిపార్ట్మెంట్లో ఆయన ఎన్నో పనుల్లో సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఈ డెత్ కేస్ గురించి ఎన్నో డేటాస్ కలెక్ట్ చేసి పెట్టి ఉంచారు. ఫీల్డ్ వెరిఫికేషన్కి ఆయన అసలు రారు, కానీ ఆయన మీకు హెల్ప్ చేస్తారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నువ్వు ఇప్పుడే వచ్చావా? నువ్వు ఈరోజే వెళ్ళిపోవాలా? నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. మ్. ఎందుకని? నువ్వు నిర్ణయించుకోలేదా ఏంటి? ఎలాగో నువ్వు రేపు పొద్దునే డ్యూటీకి వెళ్ళాలి, కానీ నాన్సీకి నైట్ డ్యూటీ కదా. మ్. అందువల్ల మేము రేపు పొద్దున వెళ్తేనే చాలు. ఏ, అదే వద్దులే, నువ్వు ఈ రోజే బయలుదేరు. అయితే నువ్వు వెళ్ళి డిన్నర్ రెడీ చేయి, నేను వెంటనే వెళ్ళి చెక్ చేసుకుని వస్తాను. ఓకే? మ్. హలో, ఏమైంది? ఏ ఏం లేదు. హలో, చెప్పు. ఎందుకు టార్చర్ చేస్తున్నారు? నేను 2 డ్యూటీలు పూర్తి చేసుకునిగా వచ్చాను. నన్ను అస్సలు విశ్రాంతి తీసుకొనివిరా. ఓకే ఓకే, సరే, మళ్ళీ కాల్ చేస్తాం. సరే, ఏమైంది? ఏం లేదులే. ప్రాబ్లం ఏం లేదుగా? ఏ సమస్య లేదు. ఎవరు కాల్ చేశారు? హాస్పిటల్ నుంచి కాల్ చేశారు. డ్యూటీలో ఉన్న ఆశ ఎమర్జెన్సీగా ఎక్కడికో వెళ్ళాలట. అందువల్ల రేపు నేను లీవ్ పెడతాను. ఓకే. ఓకే.
మీటింగ్ అయిపోయింది, త్వరగా రా. ఈ రాత్రి వేళ మీ ఒంటరితనాన్ని దూరం చేయడానికి మీకోసం ప్రత్యేకంగా వస్తోంది. మీ ఒంటరితనాన్ని దూరం చేయడానికి ఇదిగో వినండి, వింటూ ఉండండి. మీరిప్పుడు వింటోంది ఎఫ్ఎం రేడియో. ప్రేక్షకుల కోరిక మేరకు ఇప్పుడు పాటలు కొనసాగుతాయి. మీరిప్పుడు వింటున్నది ఆల్ ఇండియా రేడియో. వార్తలు చదువుతున్నది నారాయణ స్వామి. చెన్నైలో రాబోయే 2 రోజుల్లో పెద్ద వర్షాలు రాబోతున్నట్టు వాతావరణం సూచిస్తోంది. అది మాత్రమే కాకుండా చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం రానున్నట్టు తెలుస్తోంది. అందువలన అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. చేపలు పట్టే వాళ్ళని చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాదు, ప్రజలకి అవసరమైన అత్యవసర వస్తువుల్ని కొనుక్కొని భద్రపరుచుకునేటట్టు ప్రభుత్వం కోరుతోంది. మీ స్టేషన్ లిమిట్లోనే ఈ సంఘటన జరిగింది. ఎవడో ఒక ఎదవే ఈ పని చేశాడు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని వెంటనే చేయండి. ఇకపై నేను ఒక నెల ఇక్కడ ఉండబోతున్నాను. నేను కంబోడియా ట్రిప్కి వెళ్ళడం లేదు. నీకైంది చిన్న గాయమే కదా, ఈ రోజే నువ్వు డిశ్చార్జ్ అవ్వచ్చని డాక్టర్ గారు చెప్పారు. ఇట్స్ ఓకే.
ఏమైంది? ఏదో ఒక ఎమర్జెన్సీ అనుకుంటా. నువ్వెందుకు నీ ఈరోజు అదోలా ఉన్నా? తెలియట్లేదు, నాకెందుకో ఏదోలా ఉంది. ఏమైందో చెప్పు. నా చుట్టూ ఏదో తప్పుగా జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తోందిరా. అది ఏదో ఒకటి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంది. పక్కనే ఉన్న ఒక ప్రెగ్నెంట్ లేడీ ఓవర్గా బ్లీడింగ్ అయి చనిపోయినట్టు నిన్న నాన్సీ చెప్తేనే నాకు తెలిసింది. అందుకు నువ్వేం చేస్తావు? ప్రెగ్నెన్సీలో అలాంటి విషయాలు జరగడం మామూలే కదా. అంతేకాదు, నేను కాస్త తప్పుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ టోటలీ లాస్ట్. నేను కొద్ది రోజులు ఊరికి వెళ్ళి మా అమ్మతో పాటు ఉండాలనుకుంటున్నా. అన్నా, ఆ. ఈ విరిపారకు వెళ్ళే రూట్ ఇదే కదా? అలా తిన్నగా వెళ్ళి సెకండ్ లెఫ్టే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. హలో సార్, నేను హజ్జీ జేకబ్ని. కార్తిక్. మ్, మ్మ్. రేణుకా మేడం కాల్ చేశారు. స్టడీస్ కోసమా? అవును. ఎప్పుడు మొదలు పెడతారు? ఇప్పుడు లీవ్లోనే ఉన్నాను. ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు బ్లాక్ కాఫీ తాగుతారా? యా, షూర్. థ్యాంక్ యూ. నైస్ హౌస్. ఓకే, మీరు విషయం ఏంటో చెప్పండి. 1 సెకండ్. ఇవాళ పొద్దునే మేడం కాల్ చేశారు. దీని గురించి మీకు చెప్పడానికి టైం కొంచెమే ఉంది. ఎస్, ఐ నో. ఊరికే క్యాజువల్ విజిట్. ఓకే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే వెంటనే జరిగిన 3 మర్డర్స్ రిపోర్టెడ్ అట్ తిర్చి డిస్ట్రిక్ట్.
మొదటి సంఘటన అరియల్ ఊర్లో, రెండో సంఘటన అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మలైకోటైలో, ఆ తర్వాత చివరిగా చూసారంటే వాలాడ్ జిల్లా వార్డర్, తర్వాత లాల్కుడిలో ఉన్న ఒక హాస్పిటల్. కోఇన్సిడెంట్లీ ఈ 3 చోట్ల నుంచి ఒక కామన్ లింక్ ఉంది. దీస్ ఆర్ ఎమోలిడీస్. 3 విషయాలు ఒకేలా ఉన్నాయి. ఈ 3 చోట్లలోనూ క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా మోస్ట్లీ తెరిచి చుట్టే జరుగుతాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వరంగల్, ఇప్పటివరకు జరిగిన 3 మరణాల గురించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నా దగ్గర ఉంది. ఇంతకుముందు ఎన్ని జరిగాయి, దీని తర్వాత ఎన్ని జరుగుతాయి, అది ఎవరికీ తెలియదు అనుకుంటాను. ఓకే, ఇది మీరు ఒకసారి చదివి చూడండి. ఓకే సార్. ఇది నేను చదువుకునే టైం. మనం తర్వాత కలుద్దాం. షూర్. హే అజీ, సార్. మీ కీ మర్చిపోయారు. ఓ, థ్యాంక్ యూ. అమ్మ ఏంటి ఏం మాట్లాడటం లేదు? నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటావా? ఊర్లో చావులన్నిటికీ నువ్వే కారణం అని చెప్తే నువ్వు అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకో. అమ్మ ఒక్క నిమిషం. పెద్ద బామ్మ ఇప్పుడు ఎక్కడ ఉందమ్మా? ఎందుకు పెద్ద బామ్మ గురించి అడుగుతున్నావు? ఇప్పుడు నీ సమస్య ఆవిడా? నేను కళ్ళు మూస్తే ఆవిడ నాకు కనిపిస్తోందమ్మా. నాతో పాటే ఉన్నట్టు ఉంది. పెద్ద బామ్మ గురించి ఇక్కడ ఎవరికి ఏమీ తెలియదమ్మా. మేమందరం బాగా వెతికి చూసాం, కానీ ఆవిడెక్కడ దొరకలేదు. ఇప్పుడు ఆ ఇంటికి ఎవరు వెళ్ళడం లేదు. అసలు ఆవిడ మనకి ఎలా సొంతం అమ్మా? నేను పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆ బామ్మ ఆ ఇంట్లోనే ఉండేవారు, అది కూడా ఒంటరిగా. మీ నాన్నగారు నాతో ఏం చెప్పారో అదే నాకు తెలుసు. మీ నాన్నగారి ఇంటి తరపు నుంచి ఆవిడే పెద్ద ఆవిడ అసలు పెళ్లి చేసుకోలేదు. ఆవిడ ఎప్పుడూ కూడా ఇంట్లో జపం చేసుకుంటూ ఉండేవారు. నేను ఈ ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే మీ నాన్నగారు కుటుంబానికి చెందిన మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళేవారమ్మా. ఏ పనికైనా సరే ఆవిడ అభిప్రాయాన్ని తెలుసుకునేవారు. నెలకొకసారి అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళేవారు. నీ చిన్నప్పుడు కూడా నువ్వు అక్కడికి ఆడుకోవడానికి వెళ్ళేదానివి. మా అందరికీ కూడా తను చెప్పేదే వేదవాక్కు. ఆ తర్వాత ఏమైందో తెలీదు, మీ నాన్నగారు అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాతే నువ్వు చదువుకోవడానికి వేరే ఊరు వెళ్ళినప్పుడు మీ నాన్నగారు చనిపోయారు.
ఆ తర్వాత ఏమైందంటే ఆవిడ కనిపించకుండా పోయినప్పటి నుంచి మీ నాన్నగారి కుటుంబంలో వాళ్ళందరికీ ఒక్కొక్క సమస్య వస్తూ ఉండేది. ఒకప్పుడు ఈ ఊర్లో వాళ్ళందరూ ధనవంతులు. ఇప్పుడంతా పోయింది. నీ ద్వారానే ఈ వంశం వృద్ధి చెందాలి. నువ్వు ఆ ప్రార్థన రూమ్కి వెళ్ళి పరిశుద్ధ పుస్తకాన్ని తీసుకురా. సార్, ఆవిడ ఇంట్లో చనిపోయారు. కానీ ఆవిడ మరణం దుర్మరణం కాబట్టి మేము అందులో ఇంటర్ఫియర్ అయ్యాం సార్. కానీ ఫోటో రిపోర్ట్ బట్టి చూస్తే ఆవిడకి మిస్క్యారేజ్ అయ్యి రక్తం పోవడం వల్ల చనిపోయారు. అది తప్ప ఇంకేం లేదు సార్. మీరు చెప్పినట్టు ఇంకేదైనా కారణం ఉందంటే నేను మీకు తప్పకుండా ఇన్ఫామ్ చేస్తాను సార్. ఓ గోల్డ్ ఫిల్టర్. ఈ టైంలో ఇక్కడ ట్యాక్సీలు ఉంటాయా? అవకాశం చాలా తక్కువ సార్. కొంచెం దూరం వెళ్ళారంటే జీప్ స్టాండ్ ఒకటి ఉంది. కానీ ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది కదా, అందుకు జీప్ కూడా దొరకదు. సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్. పోలీసా? కొద్ది రోజుల క్రితం ఇక్కడొక హత్య జరిగింది, గుర్తుందా? ఒక అమ్మాయి హత్య. ఆ తోటలోనా? స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ పడి చనిపోయిందనే చెప్పారు.
అది రాత్రి జరిగిన సంఘటనే కదా? అవునవును సార్, రాత్రే. ఈ లాస్ట్ బస్ వచ్చిందంటే మీరు షాప్ క్లోజ్ చేస్తారు కదా? మూసేస్తాను సార్. దాని తర్వాత ఇక్కడికి ఎవరో రారు కదా, ఊరికినే కూర్చుంటాను. ఆ పర్టికులర్ రోజున పరిచయం లేని వాళ్ళు ఎవరినైనా చూసారా? ఎందుకు సార్, ఏదైనా సమస్య? అదేం లేదు. బస్సులోంచి ఒక అమ్మాయి దిగి నుంచుంటూ నేను చూశాను, కానీ హఠాత్తుగా తను కనపడలేదు సార్. అది నా ఊహ అనుకొని నేను ఎవరికి చెప్పలేదు. అది దెయ్యమని చెప్తే ఊరోళ్ళు నన్ను చూసి నవ్వుతారని చెప్పలేదు సార్. వైజాగ్ సిటీ నుంచి 1920స్లోనే మలకోటకి వీళ్ళు రావటం ప్రారంభించారు. అక్కడ రేటు బాగా తక్కువ, అదే కారణం. అక్కడికొచ్చిన ప్రజలందరూ కూడా క్రిస్తవ మతానికి మారిపోయారు. దాదాపుగా 80 సంవత్సరాలుగా అది కంటిన్యూ అవుతూనే ఉంది. మ్మ్. ఈ మతానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఒకేలా ఉంటారు కదా? మ్మ్. కానీ నేను ఇప్పుడు చెప్పిన మరణాల్లో అటువంటి ఏదైనా జాగ్రఫికల్ కనెక్షన్ ఉంటుందేమో అని డౌట్. ఈ కోట్టయం మెడికల్ కాలేజీలో జరిగిన దాని గురించి నేను విన్నాను. సాధారణంగా జరిగే ప్రెగ్నెంట్ రిలేటెడ్ మరణాలు వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉంటే ఇలా జరగటానికి ఛాన్సే లేదు. ప్రతి చోట ప్రతి మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. తర్వాత నువ్వు చెప్పినట్టుగా వేగాన్ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. 100 సంవత్సరాలుగా ఉన్న మతాలే ఇక్కడ ఉన్నాయి. అందులో ఇప్పుడు ఇక్కడ లేని మతం అంటే అది బౌద్ధ మతమే. నీ ఎంక్వైరీ జరగనే. దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు దొరికిందంటే నేను పిలిచి చెప్తాను. ఓకే సార్. మ్మ్. ఓకే సార్, మ్మ్. నేను వెళ్ళాక మీకు కాల్ అలాగే. చేస్తాను. మ్మ్. మ్యామ్, కార్తీ గారు బాలాజీ లాల్గుడిలోనూ తర్వాత శ్రీరంగంలో జరిగిన ఇన్సిడెంట్ని షేర్ చేశారు. ఆ స్టేటస్ ద్వారానే నా అనలైజేషన్ ప్రారంభించాను. ఈ చనిపోయిన లేడీ ఫ్యామిలీ మెంబర్స్కి తర్వాత నైబర్స్కి ఈ మరణంలో అబ్నార్మల్గా ఏమీ అనిపించలేదు. చనిపోయిన వాళ్ళలో ఒక అమ్మాయి మాత్రం చీకట్లో ఏదో చూసి భయపడి అరిచిందని చెప్పారు. తర్వాత ఆ ఊళ్ళో ఉన్న బడ్డీ కొట్టువాడు, ఒక ఆటో డ్రైవరు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. ఆ బడ్డీ కొట్టతను లాస్ట్ బస్లో ఒక అమ్మాయి అక్కడికి వచ్చి దిగడం చూశానని చెప్పాడు. ఇందులో సస్పీషియస్ ఏదైనా అనిపించిందా? మ్యామ్, ఇట్స్ ఎ రిమోట్ ప్లేస్. ఆ ఏరియాలో ఉన్న 30% జనం ఆ షాప్ అతనికి తెలుసు. కానీ ఆ టైంలో ఒక పరిచయం లేని అమ్మాయిని చూసి అతను నోట్ చేయకుండా వదిలేసి ఉండొచ్చు. అతను దాన్ని అదో గోస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుని ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు. తర్వాత బస్ కండక్టర్ని కూడా కొంచెం క్రాస్ చెక్ చేసి చూశాను. ఒక అమ్మాయి ఆ టైంలో ట్రావెల్ చేసినట్టు అతను కన్ఫర్మ్ చేశాడు. ఇడికిలో ఎక్కడో తను ఎక్కినట్టుంది. దెన్ ఇటువంటి ఒక అనుభవమే ఆలకోట్లో ఉన్న ఆటో డ్రైవర్కి ఎదురైంది.
రాత్రి అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి ఆటోలో ఎక్కడం, ఎవరూ లేని చోట దిగి అదృశ్యమైపోయింది. వాళ్ళని ఎవరైనా ట్రేస్ చేయాలని చూసారా? వీళ్ళిద్దరూ చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయిలిద్దరూ దిగిన చోటుకి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. తర్వాత ఆ సర్కిల్లో ఉన్న స్టేషన్లో కూడా కావలసిన ఆధారాలు ఏమీ దొరకలేదు. ఈ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడే ఇడికి రాజ్ఘాట్లో జరిగిన 2 మర్డర్స్ గురించిన ఇన్ఫర్మేషన్ని కార్తీక్ గారు పాస్ చేశారు. ఒకటి ఒక హాస్పిటల్, రెండవ మర్డర్ ఎక్కడంటే పక్కనున్న ఒక ఇంట్లో. సెయింట్ జోన్స్ హాస్పిటల్, వైజాగ్. డీప్గా చూసుకుంటే లాల్గుడిలో కూడా ఒక హాస్పిటల్లోనే ఇటువంటి మర్డర్ జరిగింది. ఈ 2 హాస్పిటల్స్ ఒకే కాంప్లికేషన్ అంటారు. ఓకే, సో ఎంక్వైరీ చేసినప్పుడు ఈ మేనేజ్మెంట్ కింద రన్ అవుతున్న అన్ని హాస్పిటల్స్లోనూ స్టాఫ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఈ లాల్గుడి హాస్పిటల్ నుంచి కొద్ది రోజుల ముందు ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఒక నర్స్ లీవ్ డేట్ పూర్తయిన తర్వాత కూడా హాస్పిటల్కి రిపోర్ట్ చేయలేదు. తర్వాత లాల్ఘాట్ హాస్పిటల్లోనూ, ఇంట్లోనూ, వైజాగ్లోనూ ఈ నర్స్ వెళ్ళి పనిచేసినట్టు నాకు తెలిసింది. సరే, మీ ప్లాన్ ఏంటి? మేడం, తన ప్రెజెన్స్ ఉంది కాబట్టి మనం తనని అనుమానించలేం. ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా లీగల్గా మూవ్ చేయలేం. కారణం అన్ని కేసెస్ రిపోర్ట్ అయింది మెటర్నల్ డెత్గానే. అవును, అందువల్ల ఈ కేసులన్నీ ఒకలాంటి రేంజ్లో ఉన్నాయి. ఇంకా ఎలీనా. తను ఒక వారం లీవ్ పెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను కాల్ చేసినప్పుడు నో రెస్పాన్స్. మ్మ్. ఆ తర్వాత సార్, తను వెళ్ళడానికి కొన్ని రోజుల క్రితం అరుణ్ ఇక్కడే ఉన్నాడు. మాథ్యూకి ఎలీనా కుటుంబంతో పర్సనల్గా ఏమైనా సంబంధం ఉందా? ఎవరు మీరు? అంటే నా పేరు మాథ్యూస్. రాజ్కోట్ హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఆల్రెడీ ఫోన్లో మాట్లాడాను. మీరు కూర్చోండి. మ్. మాథ్యూ తను హాస్పిటల్లో ఏ విషయం చెప్పలేదని నాకు ఇప్పుడే తెలిసింది. ఐఎల్టీసీకి వెళ్ళాలని మాత్రం చెప్పింది. తను మీతో చెప్పిందనే నేను అనుకున్నాను. మీరు చెప్పిన తర్వాతే నాకు ఇప్పుడు తెలుస్తోంది. ఎలీనా మాట్లాడడం లేదా? నాకు తను కాల్ చేసి చెప్పాలంటే నెల పైన అయిపోయింది. ఎలీనాకి ఏమైనా సమస్య ఉందా? అది నేను ఏమని చెప్పాలి? ఈసారి తను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మూడీగా ఉంది. ఆ తర్వాత ఒకరోజు మా పాతింటికి వెళ్ళింది. ఆ తర్వాత తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది. పూర్వీకులింటికా? మీరు ఎలీనా కజినే కదా? ఎలీనా గురించి ఏ విషయమూ తెలియలేదని వాళ్ళమ్మ నాతో చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఎలీనా ఇక్కడ స్పృహ తప్పి పడిపోయాక తనలో ఏదో మార్పు వచ్చినట్టుగా నాకు తెలిసింది. అసలు ఇక్కడ తనకేమైంది? ఎందుకని ఈ ఇంటిని
మీరు కంటికి రెప్పలా కాపాడుతున్నారు? ఇది మా పూర్వీకుల ఇల్లు సార్. మా బామ్మున్నప్పుడు మేమందరం ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఆవిడ ఇక్కడ ఒంటరిగానే ఉండేవాళ్ళు. కానీ ఉన్నట్టుండి ఒకరోజు కనిపించలేదు. మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు చెప్పొచ్చు. ఎలినా గురించి తెలుసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడికి రాలేదు. సరే, మీరు వెళ్ళొచ్చు. నేను నిన్న ఈ ఏరియాలో చూడలేదే. తీసుకో. హే, నీకు అసలు ఏమైంది? నేను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఫోన్ చేసినా కూడా నువ్వు పిక్ చేయడం లేదు. అట్లీస్ట్ నువ్వైనా నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా. అసలు నీకు ఏమైంది చెప్పు. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను అన్నిటినీ పోగొట్టుకున్నాను. నువ్వు ఇంకా మా అమ్మ అందరినీ. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే. నువ్వు చెప్పింది నాకు అసలేం అర్థం కాలేదు ఎలీనా. ఇదంతా ఎందుకు నాకు కట్టుకథలా అనిపిస్తోంది. నీ మైండ్ ఇప్పుడు ఎంతో డిస్టర్బ్డ్గా ఉంది. కావాలంటే మనం సైకాట్రిస్ట్ని వెళ్ళి కలుద్దామా? నాకు పీరియడ్స్ రానే లేదు. ఇప్పుడు కూడా ఇదంతా వట్టి కథే అంటావా? నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావా? నేను అబార్షన్ చేయించుకోవాలి. ప్లీజ్ హెల్ప్ మీ. ఇక పైన ఇది కంటిన్యూ అవ్వకూడదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. సార్, లాల్గుడి హాస్పిటల్లో వర్క్ చేసే ఎలీనే అనే అమ్మాయి ఐఎమ్ దేర్. తను కనిపించకుండా పోయింది కదా. ఎస్. ఇంతకన్నా ఇంకేదైనా ఉందా? సార్, రేణుకా మేడం చెప్పిన యూరోపియన్ కాన్స్పిరెన్సీలో ఒక మత గ్రూప్కి చెందిన ప్రెజెన్స్ గురించి చెప్పారు.
మ్హూ. తర్వాత మీరు చెప్పిన విశాఖపట్నం కనెక్షన్, అలాగే నేను జరిపిన ఫీల్డ్ విజిట్లోనూ నాకు అదే కన్క్లూషనే దొరికింది. అయితే ఏంటి? నేను ఆ మిస్ అయిన అమ్మాయి ఎలినా వాళ్ళ ఊరికి వెళ్ళాను. లిలిత్, a demonic figure in predicament. హవ్వా కంటే ముందు ఆదాంకి మొదటి భాగస్వామి. దేవుడితో సవాలు చేసి హవ్వాకి ఆశీర్వదించబడిన ఫలాన్నిచ్చి లూసిఫర్ ద్వారా తనకు పుట్టిన పిల్లల్ని దేవతల చేత చంపబడినవారు. అందుకు బదులుగా ఆదాం హవ్వా తరాలకు చెందిన మనుషుల్ని గర్భంలోనే చంపేశాడు. ద రివెంజ్ ఆఫ్ లిలిత్. లిలు, ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఈ కథకి ఇక్కడ జరిగిన మరణానికి ఏంటి సంబంధం? సైతానికి అండగా ఉండే విధంగా లిలిత్ని పూజించే కొన్ని మతాలున్నాయి ఇక్కడ. లిలినా కుటుంబ సభ్యులు కూడా అలాంటి ప్రార్థనలు చేసేవారు. వాళ్ళ పూర్వీకుల ఇంట్లో దొరికినవే ఈ ఫొటోస్ అని. తర్వాత ఈబ్రూ భాషలో ఒక వాక్యం ఉంది. ఓకే, సో మన రాష్ట్రంలో ఉన్న కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో ఎన్నో వంశాలు ఈ విధంగా ప్రార్థించేవని నేను విన్నాను. ఎన్నో కుటుంబాలు ఫైనాన్షియల్గాను సోషల్గాను ఉన్నత స్థానంలో ఉన్నాయి. అందుకు ఈ ప్రార్థనలే కారణమని వాళ్ళు నమ్ముతున్నారు. లీనా కుటుంబీకులు కూడా ఈ విధంగానే ఆరాధించేవారు. డివోటీస్ ఆఫ్ లిలిత్. మేబీ లిలిత్ ఇన్ఫ్లుయెన్స్ ఎలినా మీద ఉండొచ్చు. అయితే ఆ ఊర్లో జరిగిన మరణం, అయితే దానికి కారణం లిలిత్ అని అంటున్నారా? అక్కడ జరిగిన మరణాల్లో 2 అమ్మాయిలు ఇన్వాల్వ్ అయ్యారని నాకు తెలిసింది. మీరు అది ఫాలో అయ్యారని రేణుకా మేడం గారు నాకు చెప్పారు. మరి దాని గురించి అసలు మీరేమంటారు? సార్, అది బడ్డీ కొట్టువాడు ఆటో డ్రైవరు అనుమానించి చెప్పారు. కానీ అందుకు కావాల్సిన ఎవిడెన్స్ లభించలేదు. తర్వాత కొట్నూరు హాస్పిటల్లో ఎలినాని ఉంచిన కరెక్షన్ లాగే మిగిలిన వాళ్ళ ప్రజెన్స్ని పాలకోట్లోనూ మనకడవలోనూ కనిపెట్టారు. అయితే మీరు ఆ ఊరు కథని ముగించేశారు, రైట్? ఐ థింక్ సో సార్. మరైతే లీనా సంబంధించిన మరణం విషయం గురించి? మరైతే నకిలీ కథాపాత్రం లీతో ఎందుకు సంబంధం కలుపుతున్నారు? సో మీరు ఆ అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారా? మేబీ వాళ్ళ అప్రోచ్ని బట్టి ఉంటుంది. తర్వాత ఈ లీనా బ్యాక్గ్రౌండ్ గురించి నేను ఎంక్వైరీ చేశాను. ఆ తర్వాతే నేను దీన్ని ఎక్కువగా నమ్మాను. ఆదాం సంతతికి చెందిన వంశం మీద లిలిత్ పగ తీర్చుకోవాలి. అజయ్, మీరు నాన్సెన్స్ లాగా స్టడీ చేయకండి. 1 సంవత్సరం లీవ్ వేస్ట్ అయిపోయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. లిలిత్, అదేంటంటే బాబిలోనా దేశానికి, ఎగిప్తుకి, తర్వాత ఇస్రాయేల్కి వెళ్ళిపోయిన వాళ్ళ క్యారెక్టర్లని మనం చెప్పాలంటే నడి సముద్రం అని చెప్పబడే చోట మాన్స్టార్గా ఉన్నట్లు ఆధారాలున్నాయి. కింగ్ సైజ్ బైబిలు ఆంప్లిఫైడ్ వర్షన్లో విసయ్యా పుస్తకంలోనూ ఈ లిలితు గురించి చెప్పుంది. కానీ లిలిత్కి సంబంధించిన ఎక్కువగా కథలు చెప్పే జూదా బుక్ అనపడే ఆల్ఫాబిటా జిరాకిలోనే ఉంది.
ఏ వాళ్ళని మొదటి తప్పు చేయనిచ్చింది లిల్లిత్తే అని ఆ బుక్లో చెప్పబడింది. అదేంటంటే సాయంత్రం సమయంలో గర్భిణీలు బయటికి రాకూడదని చెప్తారు కదా, మ్మ్. అవి లిలిత్తో కలిపి చెప్పబడే కథలు మాత్రమే. వేగన్ మత గురువుల సంచారం లేదని మీరు చెప్పారు. క్రిస్తవ మతాన్ని కలిపే నేను ప్రతిదీ చెప్తున్నాను. మ్మ్. మార్తోన్ని వదిలి వచ్చి ఇక్కడ కన్వర్ట్ అయిన కుటుంబాల్లో నువ్వు తప్పితే మిగతా వాళ్ళందరూ మరవికి వెళ్ళిపోయారు. మ్మ్. నువ్వు ఈ నల్లవాళ్లకి సంబంధించిన వాడని, మధ్య తిరుచిరాపల్లి క్రిస్టియన్ అని చెప్తూ ఉంటారు కదా, అదే విధంగా ఇది కూడా తరతరాలుగా కంటిన్యూ అవుతుంది. ఆ కుటుంబంలోంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మలైకోటకో లేదా వేరే ఎక్కడికన్నా వెళ్ళిపోయారు. నువ్వు ఆ రోజు చెప్పిన ఆ మరణాలు ఉన్నాయి కదా, అది కావాలంటే జియోగ్రఫిక్లా దానితో అటాచ్ చేసి చెప్పచ్చు. అయినా గానీ గర్భిణీలను కనిపెట్టి వాళ్ళకి మరణం ఇవ్వటం అనేది కేవలం మరణమే కాదు, ఇది సాధారణ విషయం అని మనల్ని నమ్మించే హత్య కేసు. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చూస్తాను. అజిత్, నాకేమనిపిస్తుందంటే కొన్ని బదులుకి బదులు కూడా జరిగినాయి అనుకుంటా. నువ్వు నాకు చెప్పిన ఆ ఇజ్రాయెల్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్, అక్కడ 10కి పైన అమ్మాయిలు చనిపోయారు. వాళ్ళు వేగాన్ మతానికి సంబంధించిన వాళ్ళు. అది ఒక టెర్రరిస్ట్ అటాక్ అని విటర్పోల్తో సహా ఏ ఏజెన్సీ కూడా నమ్మలేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ రాలేదు. ఎస్, రేణుకా మ్యామ్ ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పారు. మ్మ్. దీని గురించి నాకు ఇంకేమైనా వివరం తెలిసినప్పుడు నీకు చెప్తాను. ఓకే. మ్మ్. మీ సార్కి మధ్య తిరుచురాపల్లికి ఒక కనెక్షన్ ఉంది. సార్ మీకు అండమాన్ ప్యాకేజీ కావాలా? అవును. ఫ్యామిలీ ప్యాకేజ్ వద్దా? అది మనం డిస్కస్ చేద్దాం. ఫ్యామిలీ ప్యాకేజే కావాలి. ఓకే సార్, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వాలాడి నుంచి. వాలాడిలో ఎక్కడున్నారు సార్? వాలాడి జంక్షన్లోనే ఉన్నారు. ఓ, నేను అక్కడే ఉన్నాను సార్. ఒక గ్రూప్ని తీసుకొచ్చాను. ఓహో. సార్ మీరు ఈవినింగ్ ఫ్రీ అయితే మనం నేరుగా కలుద్దాం, ఏమంటారు? ఓకే, నేను లొకేషన్ పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అరుణ్, ఆ? కమ్. అజయ్ సార్. ఎస్, కూర్చోండి. సార్, ఈ అండమాన్ ప్యాకేజ్ కాకుండా లక్షద్వీప్, మాల్దీవ్ ప్యాకేజ్ కూడా ఉంది. దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను సార్. ఆ విషయాలన్నీ తర్వాత. అరుణ్, నీకు ఇప్పుడు చెయ్యేలా ఉంది? ఏంటి సార్? కొద్ది రోజుల క్రితం ఓ చిన్న ఫ్రాక్చర్ అయింది కదా, అది ఇప్పుడు ఎలా ఉంది? అది ఇప్పుడు ఓకే సార్, కానీ నాకు దెబ్బ తగిలినట్టు మీకెలా తెలుసు? నేను అడిగే ప్రశ్నలకి నువ్వు సరైన సమాధానాలు చెప్పాలి. నీకు ఎలీనా ఎంతకాలంగా పరిచయం? నువ్వెక్కువ ఆలోచించొద్దు. సార్, వరంగల్లో బీఎస్సీ నర్సింగ్ చదువుకున్నప్పుడే నేను ఎలీనా మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. నాతో జూనియర్గా ఒక అమ్మాయి చదివేది. తను ఎలీనాతో ఉండేది. తనే నాకు ఎలీనాని పరిచయం చేసింది సార్. ఇంకప్పటి నుంచి మేము బయటికి వెళ్ళడం మొదలుపెట్టాం. సరే, మీ జూనియర్గా చదివిన అమ్మాయి పేరు ఏమిటో చెప్పు. నాన్సీ. బీఎస్సీ నర్సింగ్ పూర్తయ్యాక ఎలీనా ఎందుకని బయట ఉద్యోగం వెతుక్కోలేదు? తన అమ్మగారు ఒంటరిగా ఉన్నారని, బయట పనులు తను చేయనని తను నాతో చెప్పింది సార్. ఇంకప్పటి నుంచి తనతో ఆ విషయాన్ని అడగలేదు సార్. తనకిందులో అస్సలు ఇంట్రెస్ట్ లేదు సార్. సార్, అయినా ఈ విషయం గురించి ఎప్పుడెందుకు అడుగుతున్నారు? ఏం లేదు. ఎలీనాని ఈ మధ్య ఎక్కడైనా చూసావా? అవును సార్, ఒక 3 వారాల క్రితం. ఏమైంది? మీరు తరచూ కలుస్తూనే ఉంటారుగా. నిజమే సార్, కానీ ఎలీనా రాజాకర్ హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి వారానికి ఒకసారి మేమిద్దరం కలుసుకుంటాం సార్. ప్రతి వారం మూనార్కి టూర్ గ్రూప్ వస్తూ ఉంటారు సార్. మరి ఎందుకని ఈ 3 వీక్స్ గ్యాప్? ఆఖరిగా మేమిద్దరం కలుసుకున్నప్పుడు అంతకు ముందులా మేమిద్దరం సంతోషంగా లేం సార్.
తను చెప్పిన చాలా విషయాలు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సార్. తను ప్రెగ్నెంట్గా ఉండడమే మీరు నమ్మలేకపోయిన విషయమా? లేదు సార్, నా చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు ఎలీనా నన్ను కలవడానికి వచ్చింది. తర్వాత తన్ని కలవడానికి మీరు ప్రయత్నించలేదా? ఫోన్లో కాంటాక్ట్ అయ్యాను. తను ఎత్తకపోయేసరికి నేను తిన్నగా ఎలినా ఇంటికి వెళ్ళాను. కానీ సార్, తను అసలు నన్ను చూడనివ్వలేదు. మీరు ఎన్ని రోజుల క్రితం ఎలీనా ఇంటికి వెళ్ళారు? ఒక 2 వారాల క్రితం సార్. ఎలీనా ఇప్పుడు ఎక్కడుంది? తను ఇంట్లోనే సార్ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అరుణ్. అవసరమైతే ఫోన్ చేస్తాను. ఓకే సార్. హలో మ్యామ్. టెల్ మీ. ఒక ఫోన్ నెంబర్ లాస్ట్ 1 మంత్ లొకేషన్ని షేర్ చేయగలరా? ఓకే. టెక్స్ వాల్యూ నుంచి మీకు ఫోన్ చేస్తారు. నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మ్యామ్. ప్రోగ్రెస్ ఏదైనా ఉందా? దగ్గర అవుతున్నాను మ్యామ్. చెప్పండి వినో. సార్ అదేంటంటే సార్ సీక్రెట్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ డివిజన్లో ఒక వారం క్రితం 2 అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నట్టు రిపోర్ట్ చేశారు. ఓకే. అందులో ఒకటి నా సర్కిల్. కానీ సూసైడ్ రీజన్ ఏంటో అసలు తెలియలేదు సార్. కానీ ఆ కేసు చూసిన వెంటనే మీకు ఉపయోగపడుతుంది అనిపించింది. ఓకే, ఆ డీటెయిల్స్ పంపించండి. ఓకే సార్, నేను వాట్సాప్లో పంపిస్తాను. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే.
గుడ్ ఈవినింగ్ మ్యామ్. కూర్చోండి, మీకోసమే చూస్తున్నాను. ఎనీథింగ్ అర్జెంట్ మ్యామ్? అవును, చాలా అర్జెంట్. అజీ, కార్తీక్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? కొంచెం రిజర్వ్డ్గానే అనిపించారు. హీ హ్యాస్ అన్ ఎక్స్ట్రా సెన్స్. ఎన్నో విషయాలు ముందుగానే తెలుసుకునే ప్రతిభ ఉంది. ఇప్పుడు 1 మంత్గా కాంటాక్ట్లో లేరు. ఈ సంథింగ్ డౌట్ఫుల్. ఎస్, ఇట్స్ డెడీ కాయ్. వాట్? ఇంటర్పోల్ నోడల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్గా తన్ని రిక్రూట్ చేశారు. ఆయన ఒక ఆఫీసర్. అన్డిస్క్లోజ్ మిషన్కి ఇక్కడే ఉన్నారు. ఆయనకి సపోర్ట్ చేయమని చెప్పి సెంట్రల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది త్రూ అఫీషియల్ ఛానల్స్. కార్తిక్ యూరోపియన్లో జరిగిన మరణాలకి, అలాగే ఇక్కడ జరిగిన మరణాల గురించి కూడా డిస్కస్ చేశారు. ఆ విషయమే మీతో షేర్ చేశాను. ఆ సమయంలో మీరు లీవ్లో ఉన్నారు కదా. అవును మేడం. వాళ్ళకి ఒక అన్అఫీషియల్ సపోర్ట్ అవసరమైంది. సో నేను మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏమైంది మేడం? ఈయనే రియల్ కార్తీక్. ఇప్పుడు ఆ మిస్ అయిన ఆడవాళ్ళ డీటెయిల్స్ ఇప్పుడు కనెక్ట్ అయింది కదా. ఎస్, 2 మరణాలు సూసైడ్గానే రిపోర్ట్ అయ్యాయి. నాకు వైజాగ్ ఎస్పీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తనొక దారుణమైన హంతకుడు. మనందరినీ మ్యానిపులేట్ చేశాడు. మనందరి అఫీషియల్ ఛానల్స్ను యాక్సెస్ చేశాడు తన సొంత ప్లాన్ కోసం. ఈజీ ట్రేసబుల్? తను ఎప్పుడు ఉంటున్న ఇంట్లో లేడు. నో ఇన్ఫర్మేషన్. తను ఇదే సాకు చెప్పి అన్ని హత్యలకి మన కళ్ళు గప్పాడు. వాణ్ణి ఖచ్చితంగా వదిలిపెట్టను. నాకు వాడు కావాలజీ. నేను ట్రాక్ చేస్తాను మేడం. ఓకే, మీకు మొత్తం సపోర్ట్ ఇస్తాను. ఓకే మేడం, నేను వస్తాను. ఓకే అజీ. అజీ, ఎస్ మ్యామ్. ఒక 2 రోజులుగా మీ ఫోన్ అసలు రింగ్ అవడం లేదు. ఎక్కడికైనా ఊరికి వెళ్ళారా? అవును, ఒక షార్ట్ ట్రిప్. మ్మ్.
సార్ రహస్యంగా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ డివిజన్లో ఒక వారంలో 2 అమ్మాయిల సూసైడ్ని రిపోర్ట్ చేశారు. కానీ ఒక విషయం, మీ మనసుకి ఏమనిపిస్తుందో మీరు అదే చేయండి. పక్కన ఉన్న ఒక ప్రెగ్నెంట్ లేడీ ఓవర్గా బ్లీడింగ్ అయి చనిపోయినట్టు నిన్న నాన్సీ చెప్తేనే నాకు తెలిసింది. పక్కూరు నుంచి ఎలియానాతో పాటు ఇంకొక నర్స్ కూడా ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చారు. ఆవిడ పేరు నాన్సీ. నాతో జూనియర్గా ఒక అమ్మాయి చదివేది. తను ఎలినాతో ఉంది. తనే నాకు ఎలినాని పరిచయం చేసింది సార్. నీతో జూనియర్గా చదివిన ఆ అమ్మాయి పేరేంటి? నాన్సీ.